ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియులరా, మీ అందరూ బాగున్నారా? ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చూస్తూ మీరు దీవించబడుతున్నారని నమ్ముతున్నాం. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు, మీ ఆత్మీయ అనుభవాలు, ఈ కార్యక్రమాలు మీకు ఎంత దీవెనకరంగా ఉన్నాయి, ఏ రోజు ఏ వాక్యం ద్వారా మీరు దేవుని చేత మాట్లాడబడుతున్నారో, లేక ఒకవేళ చివరి ప్రార్థనలు ఏకీభవించడం ద్వారా మీకేమైనా కార్యములు జరిగినట్లయితే తప్పకుండా మాకు తెలియపరచండి. మేము ప్రభువుని స్తుతిస్తాం. ప్రియులారా, మన ప్రభు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈరోజు సామెతల గ్రంథం 6వ అధ్యాయం ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. ప్రియులరా, ఈ సామెతల గ్రంథం మన జీవితంలో ఎలాంటి విషయాలు తెలియజేస్తుందంటే, కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల. చెలికాడు అంటే స్నేహితుడు, లేక నీ పొరుగువాడు, లేక మీకు తెలిసిన వ్యక్తి. ఆ వ్యక్తి కొరకు నువ్వు హామీగా ఉండద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ నువ్వు ఉంటే నువ్వు చిక్కుల్లో పడతావు అనేది ఈ వాక్యం యొక్క సారాంశం. ప్రియులారా, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. కొంతమంది చెప్తా ఉంటారు, అయ్యా ఆ వ్యక్తి నాకు డబ్బులు అవసరం, ఆపదలో ఉన్నాను, అత్యవసరం అని చాలా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు, బతిమలాడాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి నేను మధ్యలో ఉండి ఇప్పించాను, ఇప్పుడు కనీసం వడ్డీ కూడా కట్టట్లేదు, అసలు కూడా కట్టట్లేదు, అవి మొత్తం నేను కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది అని కొంతమంది చెప్పి బాధపడుతూ ఏడుస్తున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, నువ్వు అలాగూ మధ్యలో ఉండి డబ్బులు ఇప్పించటం, లేక మధ్యలో హామీ ఉండటం వాక్యానుసారం కాదు అనే విషయం నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, నువ్వు మధ్యలో బదులుగా ఉండద్దు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, అసలు మీరు అప్పు చేయొద్దు, నీకు అవసరమైతే ప్రార్థన చేసుకో, దేవుడు ఇస్తాడు, అంతేగాని నువ్వు అప్పు చేయొద్దు అంటుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు చేయవలసిన పరిస్థితి వస్తే, ఒకవేళ నీ స్నేహితుడు నిన్ను కానీ అడిగితే, నీ దగ్గర ఉంటే ఇచ్చేయి, నీ దగ్గర లేవనుకోండి మౌనంగా ఉండి, అంతేగాని మధ్యలో ఉండి బదులుగా ఇప్పించే పని చెయ్యొద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, అలా చేస్తే అంట తర్వాత నువ్వు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, జీవిత పాఠాలు అని కొన్ని ఉంటాయి. మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని నష్టాలు, కొన్ని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వాటిని బట్టి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ప్రియులారా, మన జీవితంలో నా చిన్నతనంలో సరిగ్గా ఇటువంటి అనుభవాన్ని నేను ఎదుర్కొన్నాను. నాకు తెలిసిన ఒక వ్యక్తి, అప్పుడు నేను చిన్నోడిని, నా దగ్గరికి వచ్చి నన్ను అడుగుతున్నాడు, మీ తాతయ్య వాళ్ళ దగ్గర నాకు ఏదైనా డబ్బులు ఇప్పించు అని అడిగాడు. నాకేం తెలుసండి, మా తాతయ్యని అడగమన్నాడు కదా ఈయన. మా తాతయ్య అప్పుడు ఆఫీసులో అటెండర్గా ఉండేవాడు, ఇప్పుడు ఆయన ప్రభునందు నిద్రించారు. నేను సరే అడుగుతానని ఈయన తీసుకొని మా తాతయ్య దగ్గరికి పోయా. నాకేం తెలియదు, ఏదో ఆయన అడగమన్నాడు, నేను అడుగుతానని తీసుకుపోయా. మా తాతయ్య దగ్గర డబ్బులు లేవు, పాపం నన్ను తీసుకొని ఈయన వచ్చాడని మా తాతయ్య వేరే బయట వాళ్ళ దగ్గర వడ్డీకి తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ రోజుల్లో చాలా కొద్ది అమౌంటేనండి, ఒక 2000 3000 నాకు సరిగా గుర్తులేదు. అయితే ఈ వ్యక్తి అవసరత కొరకు బ్రతిమలాడినంతగా తర్వాత డబ్బులు కట్టేటప్పుడు కట్టలేదు, వడ్డీ కట్టలేదు, అసలు కూడా కట్టలా, ఈవెన్ ఇప్పటికి కూడా కట్టలేదండి. చూడండి, కొంతమంది జీవితం ఇలాగే ఉంటుంది. డబ్బులైతే తీసుకుంటారు, ఇవ్వటానికి మనసు ఉండదు, వీళ్ళు స్వార్థపరులు. అలాంటి వాళ్ళకి మధ్యలో ఉండి మీరెందుకు నష్టపోవాలి? మరొక మాట చెప్తున్నాను, ఆ వ్యక్తికి డబ్బులు ఇచ్చే వ్యక్తి మిమ్మల్ని మధ్యలో ఉండమన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ డబ్బులు ఇచ్చే వ్యక్తి ఆ వ్యక్తిని నమ్మట్లా, ఆ వ్యక్తి తిరిగి కడతాడనే నమ్మకం ఈ వ్యక్తికి లేదు. ఈయన ఆయన్ని నమ్మనప్పుడు నువ్వెందుకు నమ్ముతున్నావు ఆయన్ని? ప్రియులారా, ఇలాగ మధ్యలో ఉండి చాలా నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు మధ్యలో ఉండద్దు. ఆ చిన్నతనంలో నాకు తగిలిన ఆ దెబ్బ తర్వాత మా తాతయ్యలు వాళ్ళందరూ అడిగిన ప్రశ్న ఏంటంటే, నువ్వే తీసుకొచ్చావని నన్ను అడిగారు. నేను అప్పుడు బహుశా 10th క్లాస్ ఏమో చదువుతున్నాను. నేనేమి చెప్పగలను, నేనేమి కట్టగలను, నేనేమి చేయగలను? ఆ చిన్నతనంలో ఉన్న అనుభవం
నా జీవితాన్ని కాపాడింది. ఈరోజు ఎవరైనా వచ్చి నన్ను ఏదైనా డబ్బులు అడిగారు అనుకోండి, నా దగ్గర ఉంటే ఇవ్వగలిగితే ఇస్తా, లేదనుకోండి ఇంకా నాకు తెలియదు అంట. అంతేగాని మధ్యలో ఉండి ఇప్పించటం, నాకు తెలుసు ఆయన నువ్వు అంటాం, ఇలాంటి నా జీవితంలో నేను ఎప్పుడు పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ రోజు నాకు నేర్పిన జీవిత పాఠం. ప్రియులారా, మరి మీ జీవితంలో కూడా మీరు కొన్ని విషయాల్లో నష్టపోయి ఉంటారు, ఎదురు దెబ్బలు తిని ఉంటారు కదా. మరలా అటువంటి పొరపాటు జరగకుండా చూసుకోండి. ఎందుకంటే అది ఒక దెబ్బ అయినప్పుడు, అది ఒక గాయమైనప్పుడు మరలా అటువంటిది మీ జీవితంలో సంభవించనియద్దు, మరలా మీరు బాధపడద్దు. సొలొమోను భక్తుడు మహాజ్ఞాని. ఆయన జీవితంలో ఆయన పొందిన అనుభవాల్లో నుండి కొన్ని పాఠాలు ఈ సామెతల గ్రంథంలో మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, ఆయన ఇవ్వకపోతే నేను ఇస్తాను అని కానీ నువ్వు చెప్పావు అనుకో, నువ్వు చిక్కుపడ్డావంట. నువ్వు చిక్కుబడిన వ్యక్తి అట. నీ నోటి మాటల వలన నువ్వు చిక్కుబడ్డావు, నీ నోటి మాటల వలన నువ్వు పట్టబడ్డావు అంటున్నాడు. తర్వాత అంటున్నాడు, నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి, నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాన్ని బలవంతము చేయము, ఇలాగు చేసి తప్పించుకోనుము. ప్రియులారా, ఆ దినాల్లో ఉన్న సంఘటన ఏంటంటే, ఎవరైనా అప్పులు తీసుకొని కట్టలేదు అనుకోండి, ఆ వ్యక్తి దొరికితే ఆ వ్యక్తిని జైల్లో వేయించేస్తారు. ఆ వ్యక్తికి ఇంకా డబ్బులు కట్టేయడం, బ్రతిమలాడటం, కోర్టు నోటీసులు ఇలాంటివి ఏమి లేవు. ఆ వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు అంతే. మధ్యలో ఉండి ఒకవేళ ఎవరిని ఇప్పించారు అనుకోండి, ఈ మధ్యలో వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు. చూసారా, ఎవరో కోసం నువ్వు కానీ వెళ్ళి జైల్లో ఉంటే నీ పిల్లలు ఏమవుతారు, నీ భార్య ఏమవుతుంది, నీ కుటుంబం ఏమవుతుంది. కాబట్టి దయచేసి ఒక మాట చెప్తున్నాను, గమనించండి. నువ్వు సహాయం చేయాలనే మనస్సు నీకుంటే నీ చేతనైతే సహాయం చేయి. బైబిల్ చెప్తుంది, మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొంద తగిన వానికి, అంటే అర్హత ఉండాలి అతను మేలు పొందటానికి. అలాంటి వ్యక్తికి చేయకుండా నీ చేయి వెనక్కి తీసుకోవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. మేలు చేయటం నీ చేతనై మేలు చేయకపోతే పాపం అని కూడా చెప్తుంది. కొంతమంది ఇలాంటి మాటలు చెప్పి కూడా వీళ్ళని మధ్యలో పెట్టి, ఎవరిని, విశ్వాసుల్ని, ఆత్మీయంగా చక్కగా ఎదుగుతున్న వారిని, అప్పుడప్పుడే ప్రార్థనకు వస్తారు చూశారు, వీళ్ళని మధ్యలో పెట్టి డబ్బులు తీసుకొని అలా స్వార్థంగా వీళ్ళని వాడుకునేవారు కూడా కొంతమంది ఉంటారు. నువ్వు జ్ఞానంతో తప్పించుకోవడానికి ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీ జీవితంలో ఎప్పుడు మధ్యవర్తిగా ఉండి ఎవరికి డబ్బులు ఇప్పించొద్దు, ఏ విషయంలో మీరు మధ్యవర్తిగా హామీ ఉండొద్దు అని నేను మనవి చేస్తున్నాను. 4వ వచనం, నీ కనులకు నిద్ర అయినను, నీ కనురెప్పల కునుకుపాటు అయినను రానియకుము. ప్రియులరా, ఇదొక శ్రేష్టమైన అనుభవం. జీవితంలో అలసిపోయావా, నిద్రపోయావా, అలసిపోతే పనుకొని నిద్రపో, అంతేగాని కునుకుపాటు రానియద్దు అంటున్నాడు. నీ కన్నులకు నిద్ర రానియద్దు అంటున్నాడు. అంటే నిద్రపోకుండా ఉండమని కాదు, మెళకుగా ఉండమని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు ఇక్కడ. అంతేగాని నువ్వు ఏమరపాటుగా, అంటే సగం నిద్ర కళతో ఉన్నాడు, ఏం మాట్లాడతాడు తెలియదు, ఏం చూస్తున్నాడు తెలియదు, అంటే జ్ఞానం లేని స్థితికి అదొక గుర్తుగా ఉంది. అలా ఏమరపాటుగా ఉండి నువ్వు ఏ వ్యక్తి కొరకు నీ జీవితాన్ని నష్టాల్లో, అపాయంలో, ఆపదల్లో నెట్టుకోవద్దని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. 5వ వచనం, వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. చూడండి, అపాయముల నుండి ఎలా తప్పించుకోవాలి, ఆపదల నుండి ఎలా తప్పించుకోవాలంటే, వేటకాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లు. లేడి ఇంత కూడా లేట్ చేయదండి, పరిగెత్తుద్ది అంతే, యమ స్పీడ్గా పరిగెత్తుద్ది వేటకాని చేతి నుండి. ఒకవేళ కొంచెం లేట్ చేసినా ఏమైంది, ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది. ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లు అంటే, ఇప్పుడు బాగా గమనించండి, మధ్యలో నువ్వు కానీ నిలబడవలసి వస్తే వేరొక వ్యక్తికి మధ్యలో నువ్వు వేటగాడి చేతికి చిక్కుతున్న వ్యక్తిగా ఉంటావు, ఒక వేటకు సిద్ధపడుతున్న పక్షిగా ఉంటావు. లోకంలో సామెత ఉంది, గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు అని ఉంటుంది. నిజంగా ఈ దినాల్లో ప్రియులారా, ఎంతో మంది మంచిగా మాటలు చెప్పి తమ అవసరతల కొరకు వాడుకొని ఆఖరికి ఆ డబ్బులన్నీ తీసుకొని ఆఖరికి వాళ్ళు మోసం చేసే విధానం ఈ దినాల్లో చాలా చోట్ల కనబడతా ఉంది. ప్రియులారా, అటువంటి స్థితిలో మీరు పడద్దు అని ఈరోజు దేవుని వాక్యం ద్వారా ఎందుకో దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. నీ దగ్గర డబ్బులుంటే వాటిని దేవుని పని కొరకు వాడు, లేక నీ కుటుంబ క్షేమం కొరకు వాడు, లేక దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మాలాంటి సేవకులకు మీ కానుకలు పంపించడం ద్వారా పరలోక రాజ్యంలో మీ ధనాన్ని సమకూర్చుకోండి. వాటి వల్ల నీకు మేలు జరుగుతుంది తప్ప నష్టం జరగదు. అలా కాకుండా నువ్వు మధ్యవర్తిగా ఉండి ఇప్పించావు అనుకో, కొన్నిసార్లు ఆస్తులన్నీ కోల్పోవలసిన పరిస్థితి. ఈ మధ్య కాలంలో మాకు తెలిసిన వారు ఒక సంఘటన చెప్పారు. అదేంటంటే,
వాళ్ళకి తెలిసిన ఒక వ్యక్తిని నమ్మి వీళ్ళు డబ్బులు ఇచ్చారంట. అయ్యా నీ దగ్గర దాచిపెట్టు అని. అతను దాచిపెడతాను అన్నాడట. దాచిపెడతాను అని వీళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ తీసుకున్నాడట. లాస్ట్కి వీళ్ళకి అవసరమైనప్పుడు బాబు నా డబ్బులు నాకు ఇయ్యయ్యా అంటే ఆయన అన్నాడంట, మీరు ఎప్పుడు ఇచ్చారు నాకు, అయినా మీరు ఇచ్చింది అంత ఏంటి ఎంతే అని చాలా చిన్న అమౌంట్ చెప్పాడట. ఇది ఒక సంఘటన. రెండవది, ఇంకొక వ్యక్తిని నమ్మి వీళ్ళు డబ్బులు ఇచ్చారంట, దాచిపెట్టుకున్నారంట. ఆ వ్యక్తి డబ్బులు తీసుకుని నేను మీకు నెల నెల వడ్డీ ఇస్తాను, మీరు నా దగ్గర పెట్టడం మీకు ఎంతో మేలు అన్నాడు. వీళ్ళు ఊరుకొచ్చే డబ్బు కోసం ఆశపడి డబ్బుని ఆయన దగ్గర పెట్టారు. అది కొంత పెద్ద అమౌంట్ అయిపోగానే ఆ వ్యక్తి చేతులు ఎత్తేసాడు. వడ్డీ లేదు, అసలు లేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తాడు. ప్రియులారా, ధనము వలన జరుగుతున్న దుర్మార్గాలు, ధనము వలన జరుగుతున్న మోసాలు రోజులో ఎన్నో వింటున్నాం. మరి ఈ ధనమోసం నుండి మీరు విడిపించబడ్డారా? మరొక మాట చెప్తున్నాను, నీతి మార్గంలో నడవండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, మెళకువ కలిగి జీవించండి, జ్ఞానముతో జీవించండి, అపాయాల్లో చిక్కుకోవద్దు. ప్రియులారా, మీ ధనాన్ని మీ క్షేమం కోసం దేవుడు మీకు ఇచ్చాడు, మిమ్మల్ని ప్రేమించి. దాన్ని మీ క్షేమం కోసం వాడండి, మీ పిల్లల క్షేమం కోసం వాడండి. అంతేగాని అర్ధాంతరంగా అడ్డదారిలో వచ్చే వాటి వైపు మీరు చూడొద్దు అని నేను మనవి చేస్తున్నాను. అత్యాశ అది ప్రమాదం ప్రియులారా. దురాశ దుఃఖానికి చేటు అని లోకంలో ఒక సామెత. బైబిల్లో యాకోబు భక్తుడు చెప్తున్నాడు, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను అని చెప్తాడు. అంటే ఈ దురాశను బట్టి నువ్వేదో చేయాలనుకుంటావు, ఏదో వస్తుందని ఎదురు చూస్తావు, ఆ దురాశ పాపాన్ని కంటది. ఆ పాపం పెరిగి ఏమైందో తెలుసా, ఇంకెందుకు నేను చచ్చిపోతే బాగుండు అని అనుకునేంత పరిస్థితికి అది కారణమవుతుంది. అలాంటి స్థితి మీకు వద్దు. అందుకే అపాయంలో చిక్కుకోవద్దు, దేవుని వాక్యం చేత నడిపించబడండి ప్రియులారా. 6వ వచనం, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొను, కోత కాలమందు ధాన్యమును కూర్చుకొనును. ప్రియులారా, ఈ 6, 7 వచనాలు, ఈ 8, ఈ 3 వచనాల్లో సోమరి అని ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు. ఎవరా సోమరి? అధిక నిద్ర కలిగిన వాడు. కొంతమంది చూడండి ఇళ్లలో ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు, ఎప్పుడు నిద్రే, పగలు నిద్రే, రాత్రి నిద్రే. అలాంటి ఇంట్లో దరిద్రత ఉంటుందంట. మీకు తెలుసా? నిద్రపోకూడదండి, పని చేయాలి. పగలున్నంత వరకే మనం పని చేయొచ్చుండవలను అంటాడు యేసుక్రీస్తు ప్రభు. రాత్రి వచ్చింది అప్పుడు ఎవరు పని చేయలేరు అంటాడు. కాబట్టి ఇప్పుడు పని చేయని వ్యక్తిని ఏమని పిలుస్తుంది? సోమరి అని పిలుస్తుంది. ప్రియులారా, మరి మీరు పనిచేసే వ్యక్తులేనా? పనిచేస్తారా? దేవుని పని చేసే వ్యక్తులు కూడా ఎల్లప్పుడూ దేవుని పని చేస్తూ ఉండాలి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము అని చెప్తున్నాడు. ప్రియులారా, సోమరికి చెప్తున్నాడు, చీమల దగ్గరికి వెళ్ళు, నీ నడకలు కనిపెట్టు, జ్ఞానం తెచ్చుకో. సోమరి నడత జ్ఞానాన్ని ఇస్తుందంట. మీకు తెలుసా? చీమల నడత జ్ఞానాన్ని ఇస్తుందంట అండి. సోమరి దాన్ని కనిపెట్టమన్నాడు. చీమ ఎప్పుడు మౌనంగా ఉండదు ప్రియులారా. వేసవి కాలంలో పనిచేస్తూ ఉంటుంది, ఆ వర్షాకాలంలో అవి దాగి విశ్రమిస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ చెప్తాడు, వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు. అంటే నువ్వెందుకు పని చేయలేదురా అని అడిగేవాడు లేడండి. న్యాయాధిపతి లేడు, అధిపతి లేడు, పై విచారణకర్త కూడా లేడు, ఎవరూ అడిగేవాళ్ళు లేరు. కానీ వాటికి ఏం తెలుసా? తన కాలం ఎప్పుడు పని చేయాలో తెలుసు, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో తెలుసు. అందువల్ల బైబిల్ చెప్తుంది, జ్ఞానం కావాలంటే చీమల దగ్గరకు వెళ్ళాలట, వాటిని అడిగి తెలుసుకోవాలట. ఇక్కడ అంటాడు, అవి వేసవి కాలమందు ఆహారం కూర్చుకొను, కోత కాలమందు ధాన్యము కూర్చుకొను. ఎండాకాలం వచ్చింది అనుకోండి, వర్షం పడదు కదండి. వర్షం పడదంటే ప్రమాదం రాదు కదండి. ఇక అప్పుడు అంట ఈ చీమలు బయటకు వెళ్ళిపోయి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట. కోత కాలం అంటే కోసి కుప్పలు కోసి ధాన్యాన్ని అట్లా పెట్టేస్తారు కదా, అప్పుడు ఈ చీమలు వెళ్ళి ధాన్యాన్ని కూర్చుకుంటాయంట. ప్రియులారా, మరి మీ జీవితంలో మీరు పని చేయగలిగిన శక్తి ఉన్న కాలంలో మీరు కూర్చుకుంటున్నారా? మీ కుటుంబం కొరకు మీరు ఎంతగా ఎప్పటివరకు కూర్చుకున్నారు? కొంతమంది చూడండి, ఎన్ని డబ్బులు ఇంట్లోకి వచ్చినా ఉండవు, మొత్తం అయిపోతాయి. తినటానికి, బట్టలకి, ఇంట్లో ఎన్ని బట్టలు ఉన్నా వీళ్ళకి తృప్తి ఉండదు. ఇంకా 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 కొత్త మోడల్స్ అంట, కొత్త డిజైన్స్ అంట. ఒక ప్రశ్న అడుగుతాను, 1000 రూపాయలు పెట్టి మీరు చీరలు కొంటున్నారే, లేక 1000 రూపాయలు పెట్టి బట్టలు కొంటున్నారే, ఆ బట్టల వల్ల మీకు ఎంత సంతోషం కలుగుతుంది? ఎన్ని రోజులు సంతోషం కలుగుతుంది? మహాగలితో 1 రోజు కలుగుద్ది, 2 రోజులు కలుగుద్ది. ప్రియులారా, నా జీవితంలో దేవుని కృపను బట్టి
ఒక్కొక్కసారి నేను వేసుకునే ఒక్కొక్క చొక్కా 10 సంవత్సరాల క్రితం చొక్కా కూడా వేసుకుంటూ ఉంటాను. అయితే దేవుని కృపను బట్టి అవి నేటికి ఫ్రెష్గా తాజాగా ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు మన బట్టలను కూడా దీవిస్తాడు. ప్రియులారా, కొత్తవి కావాలి అనే ఆశలు మనకెందుకు? లోకాశల్లో అదొక ఆశ, నేత్రాశల్లో అదొక ఆశ. అటువంటి ఆశ మనకెందుకు? ఉన్నదానితో తృప్తి కలిగి ఉండటం చాలా గొప్పతనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునన్నాడే, ముఖ్యంగా స్త్రీలు, మీకు ఇంట్లో ఉన్నదానిని, కొద్దిదాన్ని బహు జాగ్రత్తగా వాడుకునే విధానం మీరు నేర్చుకోవాలి. ప్రియులారా, ఇంట్లో మీ భర్త సంపాదించిన దానిలో కొంత మిగల్చాలట. అది జ్ఞానవంతురాలి లక్షణం. అంటే ఎంతుందో దాన్ని బట్టి కుటుంబాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎంతుందో ఎలా తినాలో, ఎలా గడుపుకోవాలో ప్లాన్ చేసుకోవాలి. అలాగే ప్రతి పురుషుడు, ప్రతి వ్యక్తి, ప్రతి యవనస్తురాలు, ప్రతి యవనస్తుడు, మీ డాడీ మీకు ఇచ్చిన అమౌంట్ కూడా నువ్వు ప్లాన్డ్గా వాడుకోవాలి. ఖచ్చితంగా కొంత మిగుల్చుకోవాలి, నువ్వు జ్ఞానం గల వ్యక్తివైతే. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దాచిపెట్టుకోవాలి. నిజంగా కొన్నిసార్లు దేవుడు మనకి ఇస్తాడు, కొన్నిసార్లు అవి లభ్యమవ్వని కాలం ఉంటుంది. మానవ జీవితంలో వర్షాకాలం ఉంది, వేసవి కాలం ఉంది. అలాగే చీమల లైఫ్లో 2 కాలాలు చెప్తున్నాడు. వేసవి కాలం ఉంది, కోతకాలం ఉంది. ఈ 2 కాలాల్లో అవి ధాన్యాన్ని కూర్చుకుంటాయట. వర్షాకాలం వస్తుంది, అప్పుడు కూర్చుకున్న ధాన్యం తృప్తిగా తింటాయి. ప్రియులారా, మీ ఇంట్లో అప్పులు చేసి అయ్యి కొనద్దండి. వాటికి వడ్డీలు కట్టడంతో మీ కష్టార్జిత మీరు చాలా నష్టపోతారు. దయచేసి ఈ కార్యక్రమం చూస్తున్న మీరు అప్పు చేయొద్దు అని నేను మనవి చేస్తున్నాను. రెండవది, మీరు వడ్డీ కట్టకపోతే, మీకున్న దాంతో తృప్తి కలిగి ఉంటే, అప్పు చేయకుండా మీకు కావలసింది కొనుక్కుంటే ఎంత సంతోషంగా మీరు జీవిస్తారు. ఎందుకు కొద్ది కాలం మీ మనస్సుని అదుపులో పెట్టుకోలేరు? దేవుడు దానిని ఇచ్చిందాక ఎందుకు మీరు మీ మనస్సుని ఆపుకోలేరు? ప్రార్థన చేయండి. మీకు అవసరమా? ప్రార్థన చేయండి. ఇచ్చే దేవుడు ఉన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పాడు దేవుడు. అడగండి దేవుణ్ణి, దేవుడే ఇస్తాడు. మరి అప్పులు చేయటం ఎందుకు? కొంతమంది చూడండి, లోభత్వం ఉంటుంది. అంటే ఎంతున్నా ఇంకా పెంచుకుందాం అనే ఆశ. అది ఇంకా దురాశ అండి. నీ దగ్గర ధనం ఉందంటే నీ కోసం వ్యాధులు పొంచి ఉంటాయి. నీ దగ్గర ధనం ఉందంటే దాన్ని ఎలా ఖర్చు చేయాలా అనే సమస్యలు పొంచి ఉంటాయి. అందువల్ల ధనాన్ని కొంచెం వరకే, నీకు అవసరమైనంత వరకే కూర్చుకోవాలి, ఎక్కువగా కూర్చుకోకూడదు. కూర్చుకున్న దానిని నీ కుటుంబ అవసరతల కొరకు నువ్వు ఎలా వాడుకోవాలో నువ్వు ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ప్రియులారా, అప్పులు చేయటం కానీ లేదా అధికంగా కూర్చుకోవటం కానీ, అంటే అసలు లేకపోవటం ఉండకూడదు, ఎక్కువ అవటం ఉండకూడదు. ఇప్పుడు మనం అన్నం తినాలి, ఎంత తింటాం చెప్పండి? అసలు లేకుండా ఉంటే నీరసం వస్తుంది. అలాగే ఎక్కువ తింటే అరగక సోపాలు పడాల్సి వస్తుంది. ఇది అవసరం అంటారా? మానవ జీవితంలో తగినంత, అంటే మన కడుపు నిండినంతగా, మనం అరాయించుకోగలిగినంతగా తినగలిగితే ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ప్రియులారా, ఆర్థిక విషయాల్లో కూడా నువ్వు పనిచేసే కాలంలో, నీకు ధనం వచ్చే కాలంలో జాగ్రత్తగా వాటిని కాపాడుకో. నీకు కష్టం కాలంలో, పని లేని కాలంలో అవి నీకు ఉపయోగపడతాయి. నువ్వు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అవి నీకు ఉపయోగపడతాయి. కాబట్టి సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అంటున్నాడు. 9వ వచనం అంటున్నాడు, సోమరి ఎందాక నీవు పండుకొనిందో, ఎప్పుడు నీ నిద్ర లేచదో, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునికదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ప్రియులారా, సోమరిపోతులకు ఉన్న ఒక లక్షణం, ఇంకొద్దిసేపు పడుకుందాం. పొద్దున్నే లేచి ప్రార్థన చేసే అలవాటు మీకుందా? ఇంకొద్దిసేపు పడుకుందాం అని అనుకుంటున్నారా మీరు? అలాంటి వాళ్ళు అయితే మీరు సోమరి వాళ్ళే. ఉదయకాలం లేచి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోండి ప్రియులారా. సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్రలేస్తావు? ప్రశ్నలండి, బైబిల్ వాక్యం అడుగుతున్న ప్రశ్నలు ఇవి. సోమరి అని పిలుస్తుంది పండుకునేవాడిని. ఎందాక పండుకొని ఉంటావు, ఎప్పుడు నిద్రలేస్తావు అంటుంది. నిద్రలే, లేచి ప్రార్థన చేయి అంటుంది దేవుని వాక్యం. మరి మీరు పండుకుంటారా? నిద్ర లేచి ప్రార్థన చేస్తారా? ప్రియులారా, తర్వాత ఇంకో మాట అంటున్నాడు, ఇంకా కొంచెం నిద్రపోతాను, కొంచెంసేపు కొనుక్కుతాను, కొంచెంసేపు చేతులు ముడుచుకొని పండుకుంటాను అని నువ్వు అంటావు.
నువ్వు అన్ని మాటలు దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇక్కడ అంటాడు, నువ్వు అలాగానే పనుకునే వ్యక్తి అయితే, అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయవలసిన టైంలో ప్రార్థన చేయకుండా కానీ నువ్వు నిద్రపోతే మీ ఇంట్లో దరిద్రత వస్తుందంట. మీకు తెలుసా? ఎందుచేత ప్రార్థన చేయాల్సిన టైంలో ప్రార్థన చేయకుండా నిద్రపోతే, అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం ఎద్దకు వచ్చును. దోపిడిగాడు ఎలా వస్తాడండి? ఉన్నాయి మొత్తం దోచుకోవడానికి వస్తాడు. అలా దరిద్రత వస్తుందంట ఆ ఇంట్లోకి. రెండవది, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. లేమి అంటే ఏమీ లేని స్థితి. ఆయుధం పట్టుకుని ఒకడు యుద్ధానికి వచ్చినట్టుగా వచ్చేస్తుందట. ఏమీ లేని స్థితి. లేమి నీ మీద దాడి చేస్తుంది, దరిద్రత నిన్ను దోచుకుంటుంది. అటువంటి పరిస్థితి నీకు అవసరమా? అది వద్దు అనుకుంటే నిద్ర తగ్గించండి, ప్రార్థన పెంచండి, ఎక్కువగా ప్రార్థన చేయండి, ఎక్కువగా దేవుని వాక్యం చదవండి. వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడండి, కట్టుకోండి. తద్వారా ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందండి. ప్రియులారా, ఈ దేవుని వాక్యము ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. మొట్టమొదటి అనుభవం, నువ్వెవరికి మధ్యలో బదులుండి డబ్బులు పెంచొద్దు, లేక మరొక దానికి హామీగా నువ్వు ఉండొద్దు, అలా ఉండి చిక్కుల్లో పడద్దు అనేది నేను చెప్తున్న మాట. నువ్వు సహాయం చేస్తానంటే చేయి, తప్పులేదు. ఒకవేళ ఆ వ్యక్తి కట్టకపోతే నేను కడతాను అనే తీర్మానం నీకుంటే వెల్ అండ్ అప్రిషియేటెడ్, చాలా మంచిది. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తికి సహాయం చేసిన వ్యక్తి. అలాగే మరొక మాట, మీరు ఎవరికైనా సహాయం చేస్తే వాడు తిరిగి మీకు సహాయం చేయాలి అని మీరు ఎదురు చూడొద్దండి, ఇచ్చేయండి. దేవుని ప్రేమను బట్టి సహాయం చేయండి. మేలు చేయాలండి. మన ముందున్న మిషనరీలు వాళ్ళ ఆస్తులు అమ్మి ఇదిగో ఈ భారతదేశంలో ఎన్నో చర్చెస్ కట్టారు, ఎన్నో హాస్పిటల్స్ కట్టారు, ఎన్నో అనాథాశ్రమాలు నెలకొల్పారు. నేటికి ఆ హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి, నేటికి ఆ చర్చిలు రన్ అవుతున్నాయి. వాటి వెనక ఎవరి డబ్బు ఉంది అంటే కొంతమంది మిషనరీలు. మరి వాళ్ళకి డబ్బు ఎక్కడిది? తెల్లోళ్ళు ఏమైనా పంపించారా? వాళ్ళ ఆస్తులు అమ్మేస్తుంటారండి. తెల్లోళ్ళు పంపిస్తే ఊరకెవరండి? మీకు తెలుసా, మన భారతదేశంలో కూడా కొన్ని సంస్థలకు ఇతర దేశాల నుండి తెల్లోళ్ళు పంపించే డబ్బు ఎలా పంపిస్తారో తెలుసా అండి? వాళ్ళు బాత్రూములు గడిగి, చూడండి వాళ్ళు ఎంత తగ్గించుకుంటారో ఆ డబ్బును పంపిస్తారు ప్రియులారా. అలాగే ఇంకేమో వాళ్ళు చాలా పనులు చేస్తారు. వాళ్ళు అక్కడ అనుకుంటారు నా దేవుని కొరకు అని అడిగి ఆ డబ్బుని ఇక్కడికి పంపిస్తుంటారు. కానీ ఇక్కడ ఇండియాలో బాధాకరమైన విషయం, ఆ ధనం దుర్వినియోగం అవుతుంది. ఇక్కడ మన వాళ్ళు లగ్జరీ లైఫ్ గడపడానికి ఆ డబ్బును వాడుకుంటూ ఉంటారు. కారుల్లో తిరగటానికి, లేదంటే ఏసీలలో తిరగటానికి, లేదంటే సుఖభోగాల కొరకు. ఇంకా కొంతమంది త్రాగుడికి, వ్యభిచారానికి ఆ డబ్బును వాడే దుర్మార్గులు కూడా ఉన్నారు ప్రియులారా. ఇటువంటి వారందరూ దేవుని తీర్పుని ఎదుర్కోవాలి, భయంకరమైన శిక్షను అనుభవించాలి. అయితే సహాయం చేసే మంచి మనస్సు అది దేవుని నుండి ఘనత పొందేది ప్రియులారా. మీకు పరలోకంలో కూడా ధనం కలుగుతుంది. అయితే మధ్యలో ఉండి ఇప్పించి చిక్కులు పడద్దు అని మనం చేస్తున్నా. సహాయం చేయటం నీ చేతనైతే సహాయం చేయి, అంతేగాని మధ్యలో ఉండదు. ఇది మనం నేర్చుకున్న మొదటి పాఠం. రెండవది, ఆపదల్లో అపాయంలో చిక్కుబడే పరిస్థితి ఉంటే అక్కడి నుంచి అర్జెంటుగా పారిపో, అంతేగాని చెడ్డవాళ్ళతో స్నేహం చేయొద్దు, వ్యసన పరులతో అసలు స్నేహం చేయొద్దు. నువ్వు చిక్కుబడద్దు. వాళ్ళ నుంచి నువ్వు ఎలా పారిపోవాలంటే వేటగాడి నుంచి లేడి పారిపోయినట్లుగా, పక్షిని బాణ వేసి కొట్టేవాడి నుంచి పక్షి పారిపోయినట్లుగా నువ్వు పారిపోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మూడవది, చీమలను చూసి జ్ఞానం నేర్చుకోమని. పని చేయటానికి పని చేయాలి, పని చేసే టైంలో పని చేయాలి, పండుకునే టైంలో పండుకోవాలి, రెస్ట్ తీసుకునే టైంలో రెస్ట్ తీసుకోవాలి. అలాగే జీవితంలో మీరు సంపాదించిన సంపాదన ఒకసారి వెనుదిరిగి ఎంత మిగుల్చుకున్నాం అని ఆలోచించండి. మీ కష్టానికి ఏ ఫలాన్ని మీరు పొందారు, మీ కష్టార్జితాన్ని మీరు ఎలా అనుభవించారు, మీకు వచ్చిన దాన్ని మీరు ఎలా భద్రంగా వాడుకుంటున్నారు. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి దీన్ని మీరు పరిశీలించుకోండి. మీకు దేవుడిచ్చిన ధనాన్ని మీరు ఎలా వాడుతున్నారు? ధనం నాది అని దేవుడు చెప్పాడు. మీకు వచ్చిన డబ్బులో మొట్టమొదట దశభాగం దేవునిది, దేవునికి తీయండి. తర్వాత మిగిలినది కూడా పట్టుకొని ప్రభువా దీన్ని ఎలా వాడాలో నాకు జ్ఞానం దయచే ప్రభువా అని ప్రార్థన చేయండి. నిశ్చయంగా దేవుడు మీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా నాలుగో అనుభవంలో చెప్పబడినట్టు ఎక్కువసేపు నిద్రపోవటం, నిర్లక్ష్యంగా ఉండటం, లేదంటే జ్ఞానం లేని విధానంలో ప్రవర్తించడం, అలాగని ఉంటే ఆయుధదారుడు వచ్చినట్లుగా లేమి వస్తుందట, దోపిడిగాడు వచ్చినట్లుగా దరిద్రత వస్తుందట. ఒకవేళ ఇప్పటికే మీ కుటుంబంలో దరిద్రత, లేమి అనుభవిస్తున్నారా? దయచేసి ఇకనైనా ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి తీర్మానం చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. దేవుని ఆశీర్వాదం మీరు పొందండి. దేవుడు ఈ వాక్యాన్ని మనం వినికిడిలో
దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతమంది ఈ కార్యక్రమం చూస్తున్నారు, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరచండి. మీరు ఇచ్చిన ఈ హెచ్చరికలు మా జీవితంలో మేము అన్వయించుకొని మా జీవితాన్ని కట్టుకునే కృప దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమం చూస్తూ ఉండగా, ఈ మాటలు వింటుండగా వారి జీవితంలో ప్రత్యేకమైన తీర్మానములు దయచేయండి. వాక్యానుసారమైన నడవడి దయచేయండి. అధికమైన ప్రార్థన చేయడానికి, అధికముగా నీ వాక్యం చదవటానికి ప్రేరేపణాత్మని బిడ్డలకు దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని బలముగా తాకండి. నీ దైవిక మహిమతో నింపండి, శక్తితో నింపండి, బలముతో నింపండి ప్రభా. గొప్ప కార్యాలు జరిగించండి, ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఈ కార్యక్రమం ఇంకా ముందు కొనసాగటానికి మీ వంతు సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని బలపరచవలసిందిగా, అలాగే మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక, ఆమేన్. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894444296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 0003726. మీకందరికీ సమాధానము కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.